ఫ్రెండ్స్, వర్షం ఎలా పడుతుందో చూడండి. ఎంత వర్షం పడుతుందంటే చెట్లన్నీ ఇదైపోతున్నాయి. పైన అయితే ఘోరంగా అయిపోయినాయండి. పైన పోయి వర్షం వెళ్తున్నాక చూపిస్తా. మొత్తం ఇదంతా వర్షం, చెట్లన్నీ ఇదైపోతున్నాయి పాపం గాడుపుకి. ఇంకా వర్షం పడుతుందంటే అన్ని చెట్లు వర్షానికి ఫుల్ వర్షం పడుతుంది. మీకు వర్షం వెళ్తున్నాక పైకి పోయి చూపిస్తాండి. ఎంత ఇదైపోతున్నాయి అంటే చెట్లన్నీ, కానీ పచ్చగా మంచిగా పచ్చగా అయిపోతున్నాయి. ఫ్రెష్గా ఉన్నాయి చెట్లు. ఇగో పైకి వచ్చామండి. వర్షం నీళ్ళు ఇగో బకెట్లో టబ్బులో పట్టిన మళ్ళీ చెట్లకు పోయడానికి వర్షానికి రెండినాయి. ఇగో వర్షానికి అయితే కింద ఇట్లుందండి, అన్ని నీళ్ళు ఆగినాయి. వాటర్ ఉన్నాయి. కుండీలలో కొన్ని వాటర్ నిలిచినాయి, చూద్దామనే వచ్చిన పైకి. వాటర్ ఉన్నాయి. ఏదన్నా రాడు బట్టి ఇట్లా హోల్ చేస్తే వెళ్ళిపోతాయి. మళ్ళీ ఆ నిలువ ఉంటే చెట్లు పాడవుతాయి. అన్నీ ఇట్లా చెట్లన్నీ పడిపోయినాయి. కొన్ని ఇట్లా ఉన్నాయండి. ఇక వర్షానికి అంతా ఇట్లా అయిపోయింది. అంతా 4 రోజుల నుండి వర్షం రోజు వస్తుంది. చెత్త ఇది గంగవాయిల కూర బాగా అయింది. పీకేస్తామంటే వర్షానికి తీయొస్తలేదు. ఇదంతా ఇక దొండ చెట్టు వంగిపోయింది మొత్తం. ఇదండి ఇవాళ కొన్ని బెండకాయలు, కాకరకాయలు వెళ్ళేలాగా ఉన్నాయి. ఈ వర్షానికి ఏం చేయొస్తలేదు పైన. ఇక కూరగాయలు తెంపుకొని కిందికి వెళ్తా. మళ్ళీ చిన్నగా వస్తున్నాయి చినుకులు. ఇవంతా వర్షానికి ఇట్లున్నది. అంతా మొత్తం అన్నీ తడిసిపోయినాయి. ఇట్లలో నీళ్ళు నిలిచినాయి కొన్నిట్లలో. ఇవన్నీ క్లీన్ చేసి ఏమేమి కూరగాయలు వెళ్తాయో తెంపుకొని కిందికి వెళ్తామండి. ఇవాళ ఏం చేయరాదు ఇక పైన పని చెట్లకు. అంత మట్టి ఇట్లా అయిపోయినాయి చెట్లన్నీ. కింద కూడా మా నిమ్మ చెట్టు అయితే మొత్తం వంగిపోయిందండి. కింద ఫుల్ నిమ్మకాయలు ఉన్నాయి. ఆ నిమ్మ చెట్టు అంతా వంగిపోయింది వర్షానికి మొత్తం. ఇటు జామ చెట్టు వంగిపోయింది కింద అన్నీ. అటు జామ చెట్టు వంగింది, ఇటు నిమ్మ చెట్టు వంగింది వర్షానికి. వర్షం వెలిసినాక మళ్ళీ కొంచెం ఏమైనా తాళ్ళు పెట్టి కట్టాలి మంచిగా. మనోహర చెట్టు, రాధా మనోహర చెట్టు అండి, ఫ్లవర్స్ది పందిరికి, అది కూడా వంగిపోయింది మొత్తం. ఓకే అండి, ఇక ఇది వాళ్ళ ఈ వర్షానికి ఇది తీశాను. పైకి వచ్చి చినుకులు పడుతున్నాయి. ఇంకా మళ్ళీ వెళ్తున్నా అండి కిందికి. కొన్ని కూరగాయలు దింపుకొని కిందికి వెళ్తా. ఓకే అండి, ఈ వెళ్ళినాయండి ఇవాళ కొన్ని వంకాయలు, దొండకాయలు, కాకరకాయలు, బెండకాయలు. కొన్ని వెళ్తాయి కావచ్చునని నేను చిన్న బుట్ట పట్టుకొచ్చిన. మంచిగానే వెళ్ళినాయండి, బుట్ట రెండింది. ఓకే అండి, బాయ్.